ఉన్నటువంటి సుఖాల యొక్క శవాలు. శవాన్ని చూసి వారు బతికున్న వారు అనుకుంటే ఎలా ఉంటుందో మనం చూసేటువంటి సుఖాలు ఇవి సుఖం అనుకుంటే అంతే అన్నారు. ఆ సుఖాలు వెంట పరిగెడుతూ ఉంటాం, అందేవే పెట్టేవే, అవి సుఖాలు కావు కాబట్టి ఉండవు అందులో. దాన్నే కృష్ణదేవరాయలు, ఆయన చక్కగా మంచి మహాకవి, రాజే కాకుండా, ఆయన అంటాడు ఈ సుఖాల గురించి ఒక తమాషా ఆయన చెప్పాడు. చెప్పకు మిట్టి తుచ్చ సుఖముల్ మీసాలపై తేనియల్ అన్నాడు. మీసాలకి తేనె అంటుందనుకోండి, మాట్లాడుతున్నప్పుడేమో కొంచెం కొంచెం తీయగా తగులుతూ ఉంటుంది. అరే తీయగా తగులుతుంది కానీ నాకు కూడా అనుకోండి ఏం తగలదు. మళ్ళీ మాట్లాడుతుంటే మళ్ళీ కొంచెం తీయగా తగులుతుంది. అలాంటివి ఈ సుఖాలంటే అన్నాడు. ఈ సుఖాలంటువంటివి సుఖంగా ఉన్నట్టుగా ఉంటాయి, మళ్ళీ సుఖంగా ఉన్నట్టుగా వాటి వెంట పడితే సుఖం ఉండదు, పాడు ఉండదు, రుష్టుపడ్డమే. అందుకని మీసాలు మీ తేనె లాంటిదే ఈ సుఖాలంటే అన్నాడు ఆయన. అందువల్ల మనం వేటిని సుఖాలు అనుకుంటున్నామో సుఖాలు కావాలి. అందుకని సుఖం అనేటువంటిది ఎవరికి ఉంటుంది? శాంతి ఎవరికి ఉంటుందో వాడికే సుఖం ఉంటుంది, శాంతి లేని వాడికి సుఖం ఉండదు. అందుకని శాంతి లేకపోతే మనస్సు చంచలంగా ఉంటుంది, మనస్సు ముక్కలు ముక్కలు అయిపోయి ఉంటుంది. అప్పుడు వాడికి సరైనటువంటి అనుభవం ఉండదు. సరైనటువంటి అనుభవం లేకపోయినప్పుడు సుఖం ఉండదు. తర్వాత ఇంకా ఏమంటున్నారంటే ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తరస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇంకో ఉదాహరణ చెప్తున్నాడు ఇక్కడ స్వామి. ఇంద్రియముల కదలికలో మనస్సు కదులుచున్నప్పుడు ప్రజ్ఞను తనతో పాటు కదిలించును. ఉప్పెన గాలి సముద్ర జలములపై కలిగించిన వేగం ఎటున్నదో అటువైపునకు కెరటములు నావను దింపును. కానీ నావ యొక్క ప్రయోజనమేమి? అందున్నవారు ఉద్దేశించిన వైపునకు ప్రయాణము చేయుట. అది మాని ఉప్పెనలో ప్రయాణము తరంగముల అధీనమగును. అట్లే జీవితము ఇంద్రియముల అధీనమగును. ఈ ఆపద కలగకుండా ప్రజ్ఞను బుద్ధితో యోగం చేయవలెను. సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, నావలో చేస్తుంటే ఆ ప్రయాణం ఎటు సాగాలి, నావ ఎటు సాగాలి, మనం ఎటు వెళ్ళాలనుకుంటే నావ అటుపక్కకి వెళ్ళాలి. అప్పుడు మనం చేరాల్సినటువంటి చోటికి చేరతామనేటువంటిది ఒక ధైర్యం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. అలా కాకుండా ఉప్పెన వచ్చింది, తరంగాలు పెద్ద పెద్ద అలలు వేస్తున్నాయి, ఇక మనం చుక్కాని మనం కంట్రోల్ లేదు, పనిచేయటం లేదు. అప్పుడు నావ ఏం చేస్తుంది? ఆ తరంగాలు వాళ్ళు ఎటుందో అటు పక్కకి నావని తీసుకెళ్ళి దింపుతుంది ఆ ఉప్పెన అనేటువంటిది. అప్పుడు ఏమవుతుంది? ఆ ఉప్పెన గాలి వల్ల నావ కాస్త మన ఇష్టం వచ్చినట్టు వైపు వెళ్ళదు, దాని ఇష్టం వచ్చినట్టు కొట్టుకుపోతుంటుంది. మనం వెళ్ళేటువంటి దేంట్లోకి ఏట్లోకి, మనం ఎక్కడికి మనం చేరవలసిన చోటుకి చేరం. ఇక అటువంటిది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఇంద్రియముల యొక్క కదలిక అనేటువంటిది, దాంతో మనస్సు కదులుతున్నప్పుడు అంటే ఏమిటి? మనస్సు ఇంద్రియాల యొక్క అధీనంలో ఉండి ఆ ఇంద్రియాలు ఎటు లాగుతాయి అటు వెళ్తున్నప్పుడు, అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మన జీవితం అనేటువంటి ప్రయాణం ఉందే, ఉప్పెనలో ఉన్నటువంటి గాలిలో ఉన్నటువంటి నావ వల్లే ఉంటుందన్నమాట ప్రయాణం. జీవితం ఎటుపోతుందో తెలియదు, అగమ్య గోచరం. ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఏమీ ఉండదు. ఆ ఇంద్రియాలు చెప్పినట్టు మనస్సు లాగుతూ ఉంటుంది, మనస్సు వైపుకి బుద్ధి లాగుతూ ఉంటుంది. అంటే రివర్స్ డైరెక్షన్ అనమాట అంతా కూడా. దానివల్ల ఏమవుతుందంటే ఇవాళ లాగిన వైపు నాలుక ఏం లాగితే తింటూ ఉంటాం, ముక్కు ఎటుపక్క లాగితే వాసన చూస్తూ ఉంటాం, కన్ను ఎటు లాగితే ఆడు చూస్తూ ఉంటాం, చెవి ఎటు లాగితే ఆడు వింటూ ఉంటాం. ఇలాగ వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం అంతా. ఇంకా వాడి మనస్సు ఒక చోట నిలవదు. అలా ఉన్నటువంటి వాడి జీవితం అంతా కూడా ఉప్పెన గాలిలో ఉన్నటువంటి నావ వలె ఉంటుంది జీవితం అంతా. అందువల్ల వాడికి ప్రయాణం, వాడు జీవించడం ఎందుకు జీవించాడు, ప్రయాణం ఎటుపక్కకి చేరాలి, గమ్యం చేరడం అనేటువంటిది ఆ జన్మలో ఉండదు. దీనికి కారణం ఏమిటంటే ప్రజ్ఞతో యోగం లేకపోవడమే, ప్రజ్ఞని బుద్ధితో యోగం చేయకపోవడమే. అందుకని ఈ ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఉప్పెన్లో కొట్టుకుపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? చుక్కాను జాగ్రత్తగా పట్టుకునేటువంటి వాడు ఉండాలి. అలాగే ఈ ఆపద కలగకుండాటకు ప్రజ్ఞను బుద్ధితో యోగం చేయవలను. అందుకని బుద్ధితో యోగం చేస్తే చుక్కాని మన కంట్రోల్లో ఉంటుంది. మనం ఏ గాలి వేసినా ఏం వేసినా మనం వెళ్ళవలసిన చోటుకు వెళతాం. అది లేనప్పుడు మాత్రం గాలివాటున వెళ్ళడమే ప్రయాణం తప్ప
ఎటు కొడుతుందో ఏం చేస్తుందో మనం ఉంటామో పోతామో తెలియదు. అలా ఉన్నటువంటి ప్రయాణం ఏర్పడుతుంది. తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇట్టి నేర్పరితనముచే ఇంద్రియములను బాహ్య విషయముల నుండి విముఖత లేని నిర్లక్ష్యమునకు మరలించవలెను. అట్టి వాని ప్రజ్ఞ సమాధి యందు ఉండును. ఇటు నేర్పరితనం ఉండాలి దాన్ని. ఎందుకని యోగం అంటే నేర్పరితనము అన్నాడు భగవానుడు. చేసేటువంటి పనులలో నేర్పరితనం అనేటువంటిది యోగ కర్మసు కౌశలం చెప్పుకున్నాం మనం. అటువంటి నేర్పరితనం ఇక్కడ కూడా ప్రజ్ఞని బుద్ధితో యోగం చేసేటువంటి నేర్పరితనం కనుక ఉంటే దానివల్ల ఏమవుతుందంటే ఇంద్రియముల్ని బయట విషయాల నుంచి లోపలికి, అది కూడా ఏమిటి, విముఖత లేని నిర్లక్ష్యమున మరలించవలెను. విముఖత అనేటువంటిది ఉండకూడదు. మళ్ళీ అంటే ఎలాంటిదంటే విముఖత అంటే ఒక రుచిగా ఇంట్లో భార్య రుచి అయినటువంటిది ఏదో చేసి పెట్టింది అనుకోండి. ఈ రుచిగా ఉన్నటువంటి తింటే మన మనసు దాంట్లో ఇరుక్కుపోతాం కాబట్టి అసలు రుచిగా ఉన్నటువంటి దాని ఎందు అదే అప్పుడు దాన్ని ఏమంటారంటే విముఖత అంటారు, వైముఖ్యం. ఆ వైముఖ్యం వల్ల ఏం కలుగుతుంది తెలుసునా, మీరు చూడకుండా చేద్దాం అనిపిస్తుంది అప్పుడు. అది ఎలాంటిదంటే తండ్రి భయం కొడుకు ఉంటుందనుకోండి, కేవలం భయం మాత్రమే ఉంటే వాడు ఏం చేస్తాడు, తండ్రి చూడకుండా ఉన్నప్పుడు చేసే పనులు చేద్దాం అనుకుంటాడు కొడుకు. దానివల్ల ఏం కలుగుతుంది, తండ్రి ఎదురుకుండా ఉన్నంతసేపు మాత్రమే వాడు జాగ్రత్తగా కంట్రోల్లో ఉంటాడు. తండ్రి చూడనప్పుడు వాడు చేసేటువంటి విధ పనులు చేస్తూ ఉంటాడు. అటువంటిది ఇది కూడా ఇంద్రియాలని వైముఖ్యం వల్ల లాగడం అనేటువంటిది. ఇంద్రియార్థాలైనటువంటి వస్తువుల యందు వైముఖ్యము లేని నిర్లక్ష్యం ఉండాలి. నిర్లక్ష్యం అంటే అర్థం ఏంటంటే అది అక్కడ ఉన్నా కూడా దాని యందు మనం పట్టించుకోకుండా ఉన్నాం. అదేంటి నిర్లక్ష్యంగా ఉండొచ్చా అంటే మన బాధ్యతను ఎందుకు నిర్లక్ష్యంగా ఉండకూడదు, కానీ మన ఇంద్రియాలు ప్రతివైపుకి లాగేటువంటి విషయాల యందు మాత్రం నిర్లక్ష్యం అనేటువంటిది ఏర్పడాలి మనకి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం భగవద్గీత చెప్పుకుంటున్నాం అనుకోండి, ఎవరిలో తీసుకొచ్చి మైసూరు పాకం మొక్కలు పెట్టారనుకోండి, అక్కడ నాకు ఇష్టం అనుకోండి, అయినప్పటికీ మనం భగవద్గీత చెప్పుకుంటున్నటువంటి దాని విషయం ఎందు మాత్రమే జాగ్రత్తగా ఉండి దాని ఏదో నిర్లక్ష్యం అనేటువంటిది ఉండాలి. ఆ నిర్లక్ష్యం ఉంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇంద్రియాలు వాటి వైపుకి వెళ్ళవు. అప్పుడు ఆ నిర్లక్ష్యం వల్ల వచ్చేటువంటిది అయితే ఇంద్రియాలు వాటి వైపుకి మనం ఏమర్పాటుగా ఉన్నా వెళ్ళవు. అలా కాకుండా మైసూరు పాకమైన మనస్సు వెళ్ళకూడదు, ముక్కు లాక్కూడదు అని గట్టిగా బలవంతాన్ని పట్టుకుని కూర్చున్నాం అనుకోండి, వైముఖ్యంతో కూర్చున్నాం అనుకోండి, అంటే వాడు చూసారా, ఒకసారి బొమ్మలు చూస్తూ ఉంటాం, తమాషా అయినటువంటి ఒక క్యాలెండర్స్ అవి చూస్తుంటాం. అంటే విశ్వామిత్రుడు మేనక ఉన్నటువంటి క్యాలెండర్ చూడండి, వాడు విశ్వామిత్రుడు ఇలా అంటుంటాడు వాడు ఆ బొమ్మలో. వాడు అంటే మేనక చూస్తే మొహంలో పడిపోతాం అనుకుని ఇలా అంటుంటాడు కాబట్టి పడ్డాడు ఆయన. చూసినా కూడా లాక్కుండా ఉన్నటువంటిది వైముఖ్యం, నిర్లక్ష్యం. అది నిర్లక్ష్యంతో కూడినటువంటిది. నిర్లక్ష్యం అంటే అప్పుడు ఎటువంటిది అంటే ఎదురుకుండా ఉన్నా కూడా సరే అలా మనసు అక్కడ ప్రసరించదు. అలా ఉన్నవాడికి ఇబ్బంది లేదు, కానీ ఎదురుకుండా ఉంటే అవుతుంది మొహం తిప్పుకున్నవాడు మొహం తిప్పుకున్నా అంటే అర్థం ఏంటి, చూద్దాం అనేటువంటిది ఉందని అర్థం అనమాట. అది వైముఖ్యం అంటే. అందుకని వైముఖ్యంతో ఎప్పుడు కూడా దాన్ని దాటలేము. అది ఇక్కడ చెప్పాడు. విముఖత లేని నిర్లక్ష్యము అది కావాలి. ఇంద్రియాలకి అలా అలవాటు చేయాలి. అంటే అవి ఎదురుగుండా ఉన్నా వాటి ఎందు లక్ష్యం లేకుండా ఉండుట. మనస్సు చెప్తే తప్ప ఇంద్రియాలు వాటి మీకు పనిచేయకుండా ఉండేటువంటిది నిర్లక్ష్యం. అది రావాలి. కానీ వైముఖ్యం వాటి కళ్ళు ఎదురుకుండా ఉంటే కనిపిస్తాయేమో అని దూరంగా దాచేస్తే అప్పుడు అక్కడే ఎక్కడుంటే అక్కడే వెతుకుతుంది మనస్సు. ఎదురుకుండా ఉంటే లాగుతున్నాయి కాబట్టి ఇవి మూత పెట్టేసి గట్టిగాను అది పక్కన ఎక్కడ పెట్టేశారనుకోండి, అప్పుడు ఆ మూత పెట్టిన దాంట్లో మైసూరు పాకం ఉంది అని మనసు ఇట్లా లాగుతూ ఉంటుంది. అప్పుడు అందుకని వైముఖ్యం వల్ల లాభం లేదు రా అబ్బాయి, నిర్లక్ష్యం అనేటువంటిది రావాలి దాని మీద. అది ఇక్కడ చెప్పినటువంటిది. ఇట్టి నేర్పరితనముచే ఇంద్రియములను బాహ్య విషయముల నుండి విముఖత లేని నిర్లక్ష్యమున మరలింపవలెను. అలా మరలించాలి ఇంద్రియాలని. అట్టివాని ప్రజ్ఞ సమాధి అందు ఉండును. వాడు సమాధి అందు ఉన్నటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అంటే వాడు అవుతాడు అనమాట.
దాని మీద, ఒక వ్యక్తి మీద, ఒక వస్తువు మీద ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అభిలాష దాని యందు అంటించుకొనడం, ఇది అనురాగం అంటుంటాం. ఆ అనురాగం అనేటువంటిది ఉన్నప్పుడు ఏమవుతుందంటే తద్వ్యతిరేకమైనటువంటిది ఉన్నప్పుడు దానికి వ్యతిరేకమైన కలుగుతూ ఉంటుంది. కానీ వీడికి అనురాగం అనేటువంటిది విశ్వప్రేమగా మారుతుంది. అంటే ఏమిటి, ఒక వ్యక్తి మీద, ఒక వస్తువు మీద ప్రత్యేకమైనటువంటిది ఏం లేకుండా విశ్వప్రేమ అనేటువంటిది స్థితి కలుగుతుంది. అప్పుడు ఇబ్బంది ఉండదు పడి. అలాగే అనురాగం అనేటువంటిది. తర్వాత భయం. భయం అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది, మనకేదో ఇది కావాలి అది ఉండదేమో అనేటువంటిది భయం ఉంటుంది. వీడికి ఏమవుతుందంటే భయం అనేటువంటిది, భయం స్థానంలో అభ్యాస సిద్ధము అప్రయత్నము నాకు జాగరూకత. అంటే ఎలా చేయాలో ఏం చేయాలో అనేటువంటి జాగరూకత ఉంటుంది, కానీ భయం ఉండదు. అంటే ప్రయాణం చేయాలనుకోండి, ఏదో పని తీసుకురావాలనుకోండి, అమ్మో ఏమవుతుందో అని భయం ఉండదు వీడికి. కానీ జాగ్రత్తగా చేయవలసిన పని చేసుకుని వస్తాడు. అందుకని భయం ఉండకుండా జాగరూకత ఉంటుంది. అలాగే క్రోధము స్థానమున కార్యాచరణ క్రీడ. కోపం అనేటువంటి దాని పోయి కార్యాచరణం అనేటువంటిది ఒక ఆటగా ఉంటుంది. అట్టివాడు మనస్సునందు ఇంద్రియములందు మౌనం వహించును, అనగా కోరికల ఎడల మౌనం వహించును. వాడు ఏం చేస్తాడంటే చేయవలసినటువంటి పనులు శరీరాన్ని ఉపయోగించి చేస్తూ ఉంటాడు తప్ప దాని గురించినటువంటి అభిప్రాయాలందు మౌనంగా ఉంటాడు మనస్సులో. ఇది వాడికి ఉన్నటువంటి లక్షణం అన్నారు. సో when we say like this about a person who is synthesized, and when we say that he is always happy without any reason, then you may get a doubt in your mind. That's what the Lord says. The doubt is that what happens if such situations are he is confronted by such situations which cause unhappiness, then how he behaves. This is a doubt or a question in your mind which arises. Then the Lord says that such situations which the ordinary man understands as the situations that give unhappiness, in such situations this man who is synthesized, his mind is unaffected by them. How is it possible? Because he knows only to be happy, but he has no desire for happiness. There is the key, there is the secret. If you desire for happiness, then what happens is you will be attached to the objects which you think that they give happiness. Say for instance, a person who purchased a motor car newly. So while he is riding in his car, his mind is attached to the comforts that are arranged in the car. So he feels, oh, how comfortable is my car, how sophisticated is my car. So he wants to make a trip even though it is not needed, because to enjoy the comforts of the car. That is the state of a fellow who purchased a car newly, or who got into a car newly. He does not realize what is the actual purpose of having a car. It is only a convenience. So if you have to go somewhere, to have a car and to go in it is only a convenience, mere convenience of conveyance. So your aim is to reach the place in time to do the work. So if a fellow is synthesized in this path, for him it makes no difference. If there is a car for him, he will go in a car. If he has no car, there is no difference for him. He may travel in a train by standing also, but he doesn't feel it. It is the same for him. He is concerned only
with the work he has to do and to reach in time. That is the only concern for him. And he arranges himself, he manages himself to be in time and to attend the work. And he is never affected by the comforts, such a synthesized person. But a normal person, while he is traveling in a car, because he has the desire about the comforts of the car. So one day, if the car is not available, or one day if the car is under repair, then he feels very bad because he has to travel by train or by bus, because his mind is attached to the comforts of the car. So he forgot the very purpose of why he is going, and his mind is entangled in the comforts of the car, so that therefore he is unhappy. या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः. తర్వాత ఏమంటున్నాడంటే, యా ఏదైతే నిశా రాత్రి అవుతుందో ఎవరికి, భూతానాం సమస్త జీవులకు ఏదైతే రాత్రియో దాని యందు మేల్కాంచి ఉంటాడు సంయమి అయినటువంటి వాడు, యోగి అయినటువంటి వాడు. అదేమిటండి అంటే, రాత్రులు మేల్కొన్న వాళ్ళందరూ యోగులా? శుభ్రంగా రాత్రి అంతా టీ తాగేసి అందరూ నిద్రపోతున్నప్పుడు వాడు మేల్కొని కూర్చుంటాడు, అలాంటి వాళ్ళందరూ యోగులేనా? అది కాదు, అర్థం ఏమిటో చెప్తాం మళ్ళీ. మామూలుగా చూస్తే అర్థం అలా అనిపిస్తుంది. జీవులందరూ ఎక్కడైతే నిద్రపోతూ ఉంటారో అక్కడ మేలుకున్నటువంటి వాడు యోగి అని. అదేమిటండి? యస్యాం జాగ్రత్త భూతాని, దేని ఎందైతే అందరూ మేలుకొని ఉంటారో, సా నిశా పశ్యతో మునే, అది వానికి రాత్రిట, యోగి అయినటువంటి వాడికి. అదేమిటండి అంటే, పగలంతా నిద్రపోయి రాత్రంతా మేలుకుంటాడు, వాడా యోగి అంటే? అలా అయితే చాలామంది యోగులు ఉన్నారు అటువంటి వాళ్ళు. అది కాదు అర్థం. ఏమర్థం చెప్తారు ఇప్పుడు. మన భూగోళమున ఎప్పుడునూ సగము రాత్రి సగము పగలు, కొందరు మేల్కాంచి ఉండగా కొందరు నిద్రించుతున్నారు. ఇది మనం చూస్తున్నాం మామూలుగా. మనం ఇక్కడ మేల్కొని ఉన్నప్పుడు అమెరికాలో వాళ్ళు నిద్రపోతుంటారు. ఎందుకని? సరిగ్గా మనకి వాళ్ళకి 12 గంటలు తేడా. అంటే ఆ రకంగా చూస్తే వాళ్ళు యోగులా అయితే మనం యోగులమా? వాళ్ళు నిద్రపోతుంటే మనం మేలుకుంటే, మనం నిద్రపోతుంటే వాళ్ళు మేలుకున్నారు. మన భూగోళమున ఎప్పుడునూ సగము రాత్రి సగం పగలు, కొందరు మేల్కాంచి ఉండగా కొందరు నిద్రించుతున్నారు. అట్లే మానవుని తత్వము కూడా 2 భాగములు. మనస్సు ఇంద్రియములు వాని లక్ష్యములు ఒక భాగము, బుద్ధి ఒక భాగము. మనస్సు ఇంద్రియాలు వాటి యొక్క లక్ష్యాలు ఇదంతా కలిపి ఒక భాగం. వీటి పైన ఉన్నటువంటిది బుద్ధి అనేటువంటిది అదొక భాగం మనలో. బుద్ధి యందు మేల్కాంచిన వాడు మనస్సు మున్నగు వాని యందు నిద్రించుచుండును. అది అర్థం. ఎవరైతే బుద్ధి యందు, బుద్ధి అంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానమునందు ఎవరైతే మేల్కాంచి ఉంటాడో వాడు మనస్సు ఇంద్రియాల యందు నిద్రిస్తూ ఉంటాడు. నిద్రిస్తూ ఉంటాడంటే అర్థం ఏంటి? మనస్సు ఇంద్రియాలు అనేటువంటివి పనిచేయవు, వాడు బుద్ధి ఒకటే పనిచేస్తుంది వాడికి. మనస్సు మున్నగు వాని యందు మేల్కాంచి జీవించేవాడు బుద్ధి ఎడల నిద్రిస్తున్నాడు. మామూలుగా ఉండేటువంటి జీవుల యొక్క పరిస్థితి అది. సామాన్యంగా చాలామంది జీవులు ఏం చేస్తుంటారంటే, ఇంద్రియాల యందు మేల్కాంచి ఉంటారు, ఇంద్రియార్థాల యందు మేల్కాంచి ఉంటారు, మనస్సు యందు మేల్కాంచి ఉంటారు, బుద్ధి యందు నిద్రపోతూ ఉంటారు. అంటే వీళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది? బయట కనిపించేటువంటి వస్తువులు చెప్పినటువంటి ప్రకారం ఇంద్రియాలు పనిచేస్తుంటాయి, ఇంద్రియాలు చెప్పిన ప్రకారం మనస్సు పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి బుద్ధి అనేటువంటిది పని చేయదు. ఎందుకంటే బుద్ధి యందు వీడు నిద్రపోతూ ఉంటాడు. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం మీద నిద్రపోతూ ఉండుట, అది సామాన్యమైనటువంటి ఎక్కువ మంది జీవుల యొక్క జీవితం ఉన్నటువంటి లక్షణం అది. ఇది ఇక్కడ స్వామి చెప్పింది. అంటే ఏమిటి? మంచి రుచికరమైనటువంటి వస్తువు ఎదురుకుండా ఉందనుకోండి, దాని యందు రుచి కలుగుట, లాగుట, మనస్సు దాని యందు లాగుట, తిందాం అనిపించుట, తినుట. అంటే మనస్సు ఇంద్రియాలు వాటి వస్తువు వీటి యందు మేల్కాంచి ఉన్నాడు. అది తినడం అవసరమా లేదా అనేటువంటి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం యందు నిద్రపోతున్నాడు. అందువల్ల ఏమవుతుంది? వీడికి తర్వాత రోగం రావడం, దుఃఖం రావడం,
ఆ తింటున్నప్పుడు కాసేపు బాగుంది అనిపించడం, తర్వాత కడుపు నొప్పి రావడం, ఇవన్నీ కూడా ఈ అనుభవాలన్నీ వీడికి వస్తుంటాయి. సంసార జీవి అంటే. ఎందుకని వీడు బుద్ధి అందు నిద్రపోతున్నాడు. కొందరు పిచ్చివాండ్రును వారి వైద్యులను ఒకే భవనమున ఉండగా పిచ్చివాండ్రు నిద్రించినప్పుడు వైద్యుడు మేల్కాంచునచో ఎల్లరకు క్షేమము. ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారు మాస్టర్ గారు. పిచ్చాసుపత్రి ఉందనుకోండి, ఉన్నప్పుడు పిచ్చివాళ్ళందరూ ఉంటారు. ఆ పిచ్చివాళ్ళు డాక్టర్ ఉంటాడు, ఆయన పిచ్చివాడు కాదనుకోండి. ఆయన పిచ్చివాడైతే పాపం మొత్తం చెప్పాల్సిందే ఉండదు. అలా ఉన్నప్పుడు పిచ్చివాళ్ళందరూ నిద్రపోతూ ఆ వైద్యుడు మేల్కాంచి ఉంటే మంచిది. కానీ ఆ వైద్యుడు నిద్రపోయి పిచ్చివాళ్ళు మేల్కొన్నారనుకోండి, ఎంత ప్రమాదం అండి. ఒక 10 మంది పిచ్చివాళ్ళు ఉన్నారు ఆసుపత్రిలో అనుకోండి, ఆ వార్డులో. ఒక వైద్యుడు, వాడు నైట్ డ్యూటీ వేశారు. ఆ వైద్యుడికి జాగ్రత్తగా చూసుకో రాత్రిపూటని. ఆ పిచ్చివాళ్ళందరూ నిద్రపోయి వైద్యుడు మేలుకొని కూర్చుంటే ఇబ్బంది లేదు. కానీ వైద్యుడు నిద్రపోయి పిచ్చివాళ్ళు 10 మంది మేలుకొని కూర్చున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఒకడు కిటికీ తలుపులు విరిస్తే ఇంకోటి విరిస్తే ఈ వైద్యుడు నిద్రపోతున్నప్పుడు మొత్తం అంతా కూడా దాన్ని విరిచిపెడతారు అక్కడ. అది జరిగేటువంటిది. పిచ్చివాండ్రు నిద్రించినప్పుడు వైద్యుడు మేల్కాంచినచో ఎల్లరకు క్షేమము. పిచ్చివాండ్రు మేల్కాంచుండగా వైద్యుడు నిద్రించినచో ఎవరికి ఎట్టి విపత్తు కలుగునో ఎవరినూ చెప్పలేరు. అలాగే బుద్ధి నిద్రపోతూ మనస్సు ఇంద్రియాలు మేలుకొని ఉంటే పిచ్చివాళ్ళు మేలుకున్నటువంటి లాంటిది అనమాట. మామూలుగా మనం సామాన్యమైనటువంటి జీవులకు ఉన్నటువంటి స్థితి అది. బుద్ధి నిద్రపోతూ ఉంటుంది కాబట్టి బుద్ధి లేని పని చేస్తూ ఉంటారు. అంటే అర్థం ఏమిటి? బుద్ధి ఉంటుంది కానీ నిద్రపోతూ ఉంటుంది పాపం. అట్లే బుద్ధి యందు తాను మేల్కాంచి ఉండి ఇంద్రియములు మనస్సు తన యందు ఒదిగి ఉండుట భద్రమైన విధానము. యోగి అయినటువంటి వాడికి ఎలా ఉంటుందంటే బుద్ధి యందు తాను మేల్కాంచి ఉంటాడు. అలా ఉన్నటువంటి వాడికి మనస్సు ఇంద్రియాలు లోపలికి ఇమిడిపోయి నిద్రాస్థితిలో ఇవి ఉంటాయి. నిద్రాస్థితి వంటి స్థితిలో ఉంటాయి. అందుకని మనస్సు ఇంద్రియాలు బుద్ధి పనిచేస్తుంది. ఇది అర్థం. సామాన్యమైనటువంటి జీవులు ఎల్లరూ కూడా దేని యందు మేల్కాంచి ఉంటారో దాని యందు యోగి నిద్రపోతూ ఉంటాడు. అంటే అర్థం ఏమిటి? సామాన్యమైన జీవులందరూ కూడా ఇంద్రియముల యందు మనస్సు యందు మేల్కాంచి ఉంటారు, దాని యందు నిద్రపోతూ ఉంటాడు యోగి. సామాన్య జీవులు దేని యందు నిద్రపోతూ ఉంటారంటే బుద్ధి యందు నిద్రపోతూ ఉంటారో దాని యందు మేల్కాంచి ఉంటాడు. ఇది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సింది. అదే యోగస్థితి. అందువల్ల యోగస్థితి అనేటువంటి స్థితి అంటే ఏమిటి? బుద్ధి యందు మాత్రమే మేల్కాంచి ఇంద్రియములు మనస్సు యందు నిద్రాస్థితి వంటి స్థితిలో ఉండడం. అంటే ఇంద్రియాలు మనస్సు తనలోకి లోపలికి లీనమైపోయి ఉండుట, బుద్ధి యందు మాత్రమే మేల్కాంచి ఉండుట. అందుకని వాడు చేసేటువంటి ప్రతి పని కూడా దేనివల్ల చేస్తాడు? ఇంద్రియాలు చెప్పినట్టు దానివల్ల చేయడు, మనస్సు చెప్పిన దానివల్ల చేయడు. బుద్ధి అనేటువంటి దానివల్ల మాత్రమే చేస్తాడు. ప్రవర్తన బుద్ధి వల్ల మాత్రమే ఉంటుంది. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతో మాత్రమే చేస్తాడు తప్ప ఇంద్రియాలు చెప్పాయి కాబట్టి కానీ అయితే మనస్సు లాగుతుంది కాబట్టి కానీ ఉండదు. ఎందుకంటే మనస్సు ఇంద్రియాలు నిద్రాస్థితిలో ఉంటాయి. ఇది అర్థం. కానీ రాత్రిపూట అందరూ నిద్రపోతున్నప్పుడు రాత్రిపూట మేల్కొనేటువంటి వాడు మామూలుగా దొంగలు వాళ్ళందరూ యోగుల. వాళ్ళ దొంగలందరూ రాత్రిపూట మేలుకుంటారండి. లేదా పరీక్ష కోసం కుస్తీ పట్టేవాళ్ళు రాత్రిపూట మేలుకుంటారు టీ తాగేసి. వాళ్ళందరూ యోగులని అర్థం కాదు. ఇది అర్థం. యా నిశా సర్వభూతానాం. నిశ అంటే రాత్రి. ఏదైతే సమస్త జీవులకు రాత్రో అంటే అర్థం ఏమిటి? బుద్ధి అనేటువంటిది. రాత్రి అంటే అర్థం ఏంటి? నిద్రపోయేటువంటి సమయం అని అర్థం ఇక్కడ రాత్రి అంటే. అందువల్ల సమస్త జీవులకు సామాన్య జీవులకు బుద్ధి అనేటువంటిది రాత్రి ఇలాంటిది. దాని యందు నిద్రపోతూ ఉంటారు కాబట్టి దాని యందు మేల్కాంచి ఉంటాడు యోగి అయినటువంటి వాడు. దేని ఎందైతే సమస్త జీవులు మేల్కాంచి ఉంటారో అంటే ఇంద్రియాలు వాటి దాని యందు నిద్రపోతూ ఉంటాడు యోగి. ఇది అర్థం. ఇది గుర్తుపెట్టుకోవాలి. చేయవలసిన పనులు చేయదలచిన పనులు మాస్టర్ గారు చాలా చక్కగా ఇచ్చారు. అంటే చేయదలచిన పనులు చేసేటువంటి వాడు సామాన్య జీవుడు, ఇంద్రియార్థాలు. చేయవలసిన పనులు చేసేటువంటి వాడు యోగి. అది బుద్ధి చెప్పినటువంటి మాట. బుద్ధి చెప్పినట్టు చేసేటువంటి పనులు చేయవలసిన పనులు. అంటే ఉదాహరణకి ఆకలి వేసింది, భోజనం చేయి, ఇది చేయవలసిన పని. అది బుద్ధి చెప్పినట్టు చేసేటువంటిది. ఆకలి లేకపోయినప్పటికీ రుచిగా ఉంది తిను, అది మనసు చెప్పినటువంటిది. అక్కడే తేడా. వైద్యుడు ఉదాహరణ లాంటిది. చిన్న తేడా అక్కడే ఉంటుంది, ఎక్కడే ఉండదు. ఆకలి వేస్తోంది కాబట్టి ఆకలి కోసం భోజనం చేయి. మామూలుగా భోజనం ఎందుకు చేయాలి అంటే ఆకలి వేస్తుంది కాబట్టి. ఆకలి ఎందుకు వేయాలి
మనం జీవించి ఉండాలి కాబట్టి. జీవించి ఎందుకు ఉండాలి అక్కడ దాకా వెళ్తుంది. జీవించి ఉండాలి కాబట్టి ఆకలి వేయాలి, ఆకలి వేస్తుంది కాబట్టి ఆహారం తీసుకోవాలి, ఆహారం తీసుకోవాలి కాబట్టి రుచిగా ఉండాలి. ఇది పైనుంచి సరైనటువంటి ఆర్డర్. మామూలుగా రివర్స్ ఆర్డర్లో ఉంటుంది. రుచిగా ఉంది కాబట్టి ఆహారం తీసుకుందాము, రివర్స్లో ఉంటాం మనం. మరి ఆకలి వేస్తుంది లేకపోయినప్పటికీ రుచిగా ఉంది కాబట్టి అన్నావా, అది చేయదలిచిన పని అవుతుంది. అదే ఆహారం, అదే హల్వా, అదే నేతి హల్వా, అదే నేతి మిఠాయి అనుకోండి, అదే బెటర్. ఆకలి వేస్తుంది కాబట్టి తీసుకున్నావా, అది చేయవలసిన పని అవుతుంది. అలా ఆకలి లేనప్పుడు అప్పుడే భోజనం చేసి కూర్చున్నాక నీ స్నేహితుడు అప్పుడే హల్వా తెచ్చాడు అనుకోండి, స్నేహితుడు వాడు హల్వా తెచ్చాడు అని చెప్పి తిన్నావా, ఆ హల్వాయే చేయదలిచిన పని అవుతుంది, చేయవలసిన పని కాదు. అందుకే దోషం దేంట్లో ఉంది? హల్వాలో ఉందా? దాంట్లో లేదు దోషం. దోషం నీలో ఉంది. నువ్వు బుద్ధి చెప్పినట్టు చేస్తే చేయవలసిన పని అవుతుంది, మనసు చెప్పినట్టు చేస్తే చేయదలిచిన పని అవుతుంది. దోషం నీలో ఉంది కానీ పాపం ఆ వస్తువు ఏం చేస్తుంది? హల్వా రుచిగా ఉంది, రుచిగా చేయకూడదు. రుచులు ఏం చేస్తాయి నిన్ను? రుచులు నన్ను బంధిస్తాయి కాబట్టి రుచిగా తిన్ను అనుకున్నటువంటి వాడికి ఒక పేరు పెట్టాడు భగవద్గీతలో. వాడి పేరు మిథ్యాచారుల వారని పెట్టాడు భగవద్గీతలో. కృష్ణుడు ఆయనకు పేరు ఇచ్చాడు. ఎవరైతే రుచులు బంధిస్తాయి కాబట్టి రుచి లేకుండా పచి లేకుండా అని అనుకుంటారో వాడి పేరు మిథ్యాచారి అన్నాడు. మిస్టర్ మిథ్యాచారి అని పిలిచాడు వాడిని. అంటే అబద్ధాల ఆచారం అన్నమాట అది. లోపల మనస్సు మాత్రం లాగుతూ ఉంటుంది, బయటికి మాత్రం రుచి పచి లేకుండా తినేస్తే, రుచి పచి లేకుండా తిన్నా నీ మనస్సు దాని మీద ఏడుస్తుందిగా, ఇంకా కాస్త ఏడుస్తావు నువ్వు. దాని ఎందుకు రుచి అనేటువంటిది మనస్సులో తొలగాలి కానీ మనసులో తొలగకుండా వీటిని మాత్రం కట్టేస్తే ఏమవుతుంది? మనస్సు వాటిలోనే ఏడుస్తుంది, కొట్టుకుంటూ ఉంటుంది. దానికంటే తిండమే నయం. తినేడిస్తే ఒకసారే పోతుంది, లేకపోతే వీడు 100 సార్లు మనసు తింటూ ఉంటుంది అక్కడ. వాడు ఎవరికో మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టం, ఆ పేరు చెప్పంగానే నాలుగు నోరు ఊరుతుంటుంది. కొంతమంది ఉంటారు. వాడికి ఏమవుతుంది? వరై నువ్వు తినకూడదు అని చెప్పేసి యోగా పనికిరాదు అంటే వాడు చచ్చి చెడి దాన్ని గట్టిగా బంధించుకొని మనస్సు చూడకుండా కూర్చున్నాడు అనుకోండి, అది ఎక్కడో కొంచెం వాసన తగిలింది అనుకోండి, వాడు వెళ్ళి ఒకసారి తినేడిస్తే ఒకసారితో అయిపోతుంది. కానీ తినకుండా వీడిని బంధిస్తే వాడు ఏమవుతుంది? మనసుతో మిరపకాయ బజ్జీలు తింటూ ఉంటాడు. వాడికి దైవధ్యానం ఉండదు, మిరపకాయ బజ్జీ ధ్యానం ఉంటుంది వాడికి. వాడి పేరు మిథ్యాచార్యుడు. ఇంకా అది పనికిరాదు. యోగం ఎక్కడ వస్తుంది? వాడి రోగం వస్తుంది. తర్వాత అంటున్నాడు, ఆపుర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శాంతిమాప్నోతి న కామకామి. చాలా అద్భుతమైనటువంటిది కూడా. యోగికి కోరికలు ఉండవా అని ప్రశ్నిస్తారు చాలా. ఉండవు సమాధానం అది. ఆకలి దప్పులు ఉండునా? ఉండును. ఇవి కూడా ఉండవు అనుకుంటారు కావచ్చు. కొంతమంది ఏమనుకుంటారంటే యోగి అంటే ఆకలి దప్పులు కూడా ఉండవు అంటే పిచ్చివాడు వాడు. ఆకలి దప్పులు ఎందుకు ఉండవు? ఆకలి దప్పులు శరీరానికి సంబంధించినవి, కోరిక మనస్సుకు సంబంధించింది. ఆ రెండుకి తేడా తెలియదు. ఆకలి వేయడం దాహం వేయడం శరీరానికి సంబంధించింది, కోరిక అనేటువంటి మనస్సుకు సంబంధించింది. రెండు కలగాపలగం చేసుకుంటాం మనం. పెద్దవాళ్ళు చెప్తారు పేడా బెల్లం కలిపేసుకున్నారు అట్లాగా. అలా ఆకలి దప్పులు కోరికలు కలిపేసుకుంటేట కోరికలు ఉంటాయి ఉండవు యోగికి, ఆకలి దప్పులు ఉంటాయి. వాడు ఎవరికో అనుమానం వచ్చింది, రాముడు కృష్ణుడు వాళ్ళు భగవంతుడు కదా, వాళ్ళకి ఆకలి ఉంటుందా ఉండదా? అయితే భగవంతుడు అయితే మాత్రం శరీరం ఎత్తాడు, శరీరం తీసుకున్నాడు, ఆకలి ఎందుకు ఉండదు? కొంతమందికి తమాషా అయినటువంటి అనుమానాలు వస్తుంటాయి. వాళ్ళకి రావాల్సినటువంటిది, వాళ్ళు చెప్పినటువంటిది ఉపదేశం ఏమిటి, ఏం ఆచరించాలి, ఏ అనుమానం రాదు. రాముడు కృష్ణుడికి చెమట పోసేదా లేదా, వాళ్ళు స్నానం చేసేవాళ్ళు లేదా, ఇటువంటి పిచ్చి అనుమానాలు వస్తూ ఉంటాయి. అంటే సల్ఫర్ గాళ్ళు అనమాట ఇటువంటి వాళ్ళు. అలాంటి అనుమానాలు వచ్చేటువంటి వాళ్ళు ఏం చెప్పారో ఏం ఆచరించారో అది రాదు. అందుకని రాముడు కృష్ణుడు భోజనం చేశారా లేదా అది పెద్ద రీసెర్చ్ దాని గురించి. ఎందుకు చేయరు? ఏం భగవంతుడు అయితే భోజనం చేయడా? అందుకని యోగి కోరికలు ఉండవా? ఉండవు. ఆకలి దప్పులు ఉంటాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆవశ్యకతలు కలుగవా అన్నాడు. వానికి కలుగవు, కానీ దేహమునకు ఇంద్రియములకు మనస్సునకు కలుగును. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఆవశ్యకములు అంటే అర్థం ఏమిటి? తప్పకుండా మనకు ఉండి తీరాల్సినటువంటివి, ఆవశ్యకములైనటువంటివి. వాటిని ఏమంటారు? నీడ్స్ అంటారు ఇంగ్లీష్లో.
ఆ ఆవశ్యకములు అంటే అర్థం ఏమిటి? ఆకలి వేసినప్పుడు భోజనం చేయడం ఆవశ్యకం, దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగడం ఆవశ్యకం. అందుకని ఆవశ్యకములు ఉండవా వాడికి అన్నారు. వాడికి ఉండవు. అక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వానికి కలుగవు ఆవశ్యకములు, కానీ దేహమునకు, ఇంద్రియములకు, మనస్సుకు అతడు వాడిని తీర్చుకోవలసిన ప్రయత్నం అక్కర్లేదా? అక్కర్లేదు. అంటే ఎక్కడ మనకి అనుమానం లేకుండా విప్పి మరీ చెప్పారు మాస్టర్. వానికి అవి సహజముగా తీరుచుండును. అదేమిటండి సహజంగా తీరడం అంటే? వాడు ఆకలి వేసింది, వాడు కదలకుండా కూర్చుంటాడు అనుకోండి, వాడు అక్కడ వాడి దగ్గరికి వస్తాయి ఏమైనా మ్యాజిక్గా? వాడు అది కాదురా సన్నాసి. ఆకలి వేసినప్పుడు వాడు ఆహారం తీసుకుంటాడు. ఆహారం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆహారం ఎక్కడ తీసుకోవాలో ఎప్పుడు తీసుకోవాలో తెలుస్తూ మామూలు సహజంగా తీసుకుంటాడు. దానికోసం ఆహారం తీసుకోవాలనేటువంటి కోరిక అది ఉండదు. కోరిక ఎందుకు? కోరిక ఉండాలి ఆహారం తీసుకోవాలని. వానికి అవి సహజముగా తీర్చుండును. కోరికలు తీర్చుకొని యత్నించువాడు నది నుండి బిందెతో నీళ్లు మోసుకొనివాడు. నేను చక్కటి ఉదాహరణ ఇచ్చారు మాస్టర్ గారు. కోరికలు బోళ్ళని ఉంటాయి. కోరికలు తీర్చుకుందామని ప్రయత్నం చేసేవాడు ఎటువంటి వాడు అంటే, నదిలోంచి బిందెతో నీళ్లు తీసుకుని ఆ బిందె నెత్తిని పెట్టుకుని ఆ బరువు మోసుకొచ్చేటువంటి వాడు కోరికలు తీర్చుకుందామని ప్రయత్నం చేసేవాడు. యోగి సముద్రుని వలె ఉండగా, యోగి లాంటి వాడు అంటే వాడు సముద్రం లాంటి వాడు. నదులు ప్రవహించి వచ్చి తమ జలములను సముద్రంలోకి అర్పణ చేసినట్లు, అది ఆపూర్వ్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్. సముద్రుడు ఎటువంటి వాడు? అచల ప్రతిష్ఠ, చలనం లేదు వాడికి. వాడేమి సముద్రం ఎలా ఉంటాడండి? ఎండిపోవడం ఉంటుంది సముద్రం. మంచి ఎండాకాలం వచ్చిన సముద్రం ఎండిపోదు. గంభీరుడు వాడు. విపరీతమైన వర్షాలు వచ్చేసే సముద్రానికి వరద వచ్చింది రాదు. రెండు లేవు. నీళ్లు ఎండిపోవడము లేదు, వరద రాదు. కానీ ఎక్కడెక్కడ పుట్టినటువంటి నీళ్లు చచ్చినట్టు ఎక్కడికి రావాలని చచ్చినట్టు అందులోకి వచ్చి కలవాల్సిందే. సముద్రం ఏమైనా అడిగాడు, నదులారా మీరు నా దగ్గరికి వచ్చేస్తున్నారో కలిసిపోండి మీరు ఏమో అసలు కదలడు మదలడు. వాడు ఉన్న చోట నుంచి కదలడు సముద్రం. చూడడానికి ముద్దబ్బాయిలే ఉంటాడు. యోగి కూడా అంతే. యోగి ముద్దబ్బాయి అలాగే ఉంటారండి. ముద్దబ్బాయి ఏమో రజోగుణం తమో గుణం వల్ల కదలకుండా ఉంటాడు. యోగి ఏమో సత్వగుణం వల్ల తన యందు తాను ఉంటాడు, కదులుతున్నట్టు కనిపించడు అసలు. అదే తేడా వాడికి వీడికి. ఇద్దరు అలాగే ఉంటారు. ఏమని చెప్పాడుగా, ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక నుండు అని. ఉప్పును కర్పూరం నుండి ఒకలాగే ఉంటాయి చూడ్డానికి, కానీ రెండుకి బోళని తేడా ఉంది. అలాగే యోగి అయినటువంటి వాడికి ముద్దువాడైనటువంటి వాడికి ఒకలాగే ఉంటుంది. అందువల్ల ఇక్కడ యోగికి జరగవలసిన దేహేంద్రియ మనోధర్మములు పరిపూర్తి నందుచుండును. అంటే యోగి అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే, తాను ఏ పని ఎట్లా చేయాలో ఆ పని చేయడం మాత్రం చేస్తాడు. ఫలితం అప్రయత్నంగా వస్తుంది. వాడని దాని గురించి పట్టించుకోడు. మనం ఒకసారి కూడా చెప్పుకున్నాం, 30 రోజులు తాను చేయవలసినటువంటి పని చక్కగా ఆనందంగా చేస్తాడు యోగి అయినటువంటి వాడు. అప్రయత్నంగా వాడికి వచ్చేటువంటి జీతం వాడికి వస్తుంది. దాని గురించి పట్టించుకోడు వాడు. అది యోగి. కాకుండా 1వ తారీఖు వచ్చేటువంటి జీతాన్ని మాత్రమే చూస్తూ ఏడుస్తూ చచ్చినట్టు ఎద్దులా పనిచేస్తాడు రెండో వాడు. వాడికి నెల రోజులు పని ప్లస్ ఏడుపు రెండు ఉంటాయి వాడికి. ఈ ఏడుపుకి జీతం రాదు, వాడు చేసిన పనికే జీతం వస్తుంది వాడికి. మరి నేను నెల రోజులు ఏడ్చాను కదా, ఏడిస్తే ఏడ్చావు, నిన్ను ఎవరాడమన్నాడు? దానికి జీతం ఎవరు ఇవ్వరు. కానీ వీడు ఏడుస్తూ ఉంటాడు. 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఏడుస్తూ ఉంటాడు. క్యాలెండర్ రోజు చూసుకుంటూ ఉంటాడు. ఇవాళ ఎన్నో తారీఖు? 20వ తారీఖు. అబ్బా ఇంకా 10 రోజులు ఉంది 1వ తారీఖు. అయితే ఏం చేస్తావు నువ్వు? ఇవాళ నీకు గింజుకున్నాం, 10వ తారీఖు రేపు పొద్దున రాదు 1వ తారీఖు. అది సామాన్య జీవి అయినటువంటి వాడు చేసేటువంటిది. వాడికి 1వ తారీఖు వస్తుంది, వీడికి వస్తుంది. యోగికి 1వ తారీఖు వస్తే మామూలు వాడికి రాదుటండి, వాడికి వస్తుంది. వాడు పెద్ద పూస జపం చేస్తాడు. వాడు జపం చేస్తే పెద్ద పూస ఎప్పుడు వస్తుంది అది వాడు జపం. అలా పెద్ద పూస గుర్తుపెట్టుకున్నటువంటి వాడు జపం చేయడం అనవసరం. పెద్ద పూస జపం అంటారు దాన్ని. కబీర్ దాస్ అంటాడు, మాలా ఫేరత్ జుగ్ భయా ఫిరాన మనకా ఫేర్. ఒరే మాల తిప్పుతున్నావు కానీ నీ మనసు తిరగట్లేదురా పిచ్చివాడా అన్నాడు. మాల తిప్పి ఆ పెద్ద పూస ఎప్పుడు వస్తుందో పెద్ద పూస ఎప్పుడు వస్తుందో. ధ్యానం ఎవరు? భగవంతుని ధ్యానం చేస్తున్నావా, పెద్ద పూసని ధ్యానం చేస్తున్నావా? అది 1వ తారీఖు ధ్యానం చేసేవాడు అట్లాంటి వాడు, పెద్ద పూస ధ్యానం లాంటి వాడు.
అందుకని వాడికి సుఖం ఉండదు, ఏం ఉండదు వాడికి జీతం వస్తుంది ఒకటో తారీఖు అయ్యేప్పటికీ. వీడు రెండో వాడు ఉన్నాడే హాయిగా ఆనందంగా తాను చేయాల్సిన పని చేస్తూ ఉంటాడు. వాడు ఇప్పటికీ కూడా ఏ రోజుకు ఆ రోజు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఏమిట్రా ఇంత ఫ్రెష్గా ఉన్నావు, నీకు అలసట లేదా? లేదు. ఎందుకని? అలసట అనేటువంటిది ఎవరికి వస్తుందంటే, నేను ఎంత పని చేస్తున్నాను వాడికి అలసట వస్తుంది. అది రోగం అంటే. నేను ఎంత పని చేస్తున్నాను అనుకున్నాడా వెంటనే వచ్చిందన్నమాట. మానసిక లక్షణం అలసట అంటే. శరీరానికి అలసట. శరీరం అలవతటండి, శరీరం అలుస్తుంది, కానీ అది వెంటనే రిఫ్రెష్ అయిపోతుంది. మనస్సు అలుస్తే మాత్రం తొందరగా ఒక బట్టాన్ని రిఫ్రెష్ అవ్వదు. అది వచ్చింది పెద్ద ఇబ్బంది, చిక్కు. మనం చాలామందికి ఎక్కడ తెలుసుకోలేము. శరీరం బాగా కష్టపడి పనిచేసిన తర్వాత చెమట పోస్తుంది, బాగా కొంచెం ఇది వస్తుంది, అప్పుడు వెళ్ళి స్నానం చేస్తాం, కాస్త అన్నపానీయాదులు తీసుకుంటాం, అయిపోతుంది. శరీరం హాయిగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, మళ్ళీ నిద్ర వస్తుంది, హాయిగా ఉంటుంది. మనస్సుగాడికి మాత్రం ఇవాళ ఎంత పని చేసాం, అలసిపోయాం, ఈ రోగం వదలదు మనస్సుకి. అందువల్ల ఈ అలసిపోయాం అంటే మనసులో అనుకుంటున్న కొద్దీ వాడికి ఇంత అలసట వచ్చింది. ఇంక నీరసం. ఆ నీరసం శరీరానికి కాదు, వాడు మనస్సు నీరసం. శరీరానికి వచ్చినటువంటిది అలసట కాసేపు విశ్రాంతి అయిపోతుంది. మనస్సుకు వచ్చినటువంటి అలసట ఎంతసేపు పడుకున్నా పోదు. వాడు మొద్దుగా పడుకుంటాడు, ఇంకా అలసిపోయానంటాడు. ఏమిరా అంటే, ఎంత పని చేశాను, ఏంటి వీడు చేసిన పని, వాడి మొహం అది దేహానికి కూడా పట్టిస్తాడు వీడు మనస్సు చేత. అది కారణం. అందువలన సముద్రం లాంటి వాడుగా ఉండాలి. యోగి అయినటువంటి వాడు సముద్రుడిలా ఉంటాడు. వాడు పొద్దున్న లేచి వాడు నాకు అన్నం ఎలా వస్తుంది అంటాడు. వాడు యోగి అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే, వాడు చేయాల్సిన పని వాడు చేస్తాడు, ఆ సమయానికి భోజనం వస్తుంది అనేటువంటి ధైర్యం వాడికి. వాడు దాని గురించి ఆలోచించడు. అదేంటంటే భోజనం కోసం ప్రయత్నం చేయబోతే ఎలా? భోజనం కోసం ప్రయత్నం చేయడం ఏంటి? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే ఆ సమయాన్ని భోజనం వాళ్ళు తీసుకొచ్చి వడ్డిస్తారు, తింటావు. రోజు జరుగుతుందిగా, ఎందుకు దాన్ని దరిద్రం ఎందుకు? కానీ అలా ధైర్యం ఉండదు. చాలామంది ఉంటారు, ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ భయమే, ఇవాళ ఎలా జరుగుతుందో అని. ఎందుకు? నిన్న ఎలా జరిగింది? పోనీ వాళ్ళ భోజనం దొరకలేదు, ఏం గమ్మ మునిగిపోయింది, అమ్మో ఆకలి, చచ్చిపోవు. నిజానికి ఒక వారం రోజులు భోజనం చేయమని ఆయన చచ్చిపోరు అంత తొందరగా. ఒకవేళ భోజనం లేదు, మంచినీళ్ళు తాగు. కానీ అలా ఉండదు, భయం అన్నమాట, ఎప్పటికప్పుడు భయమే. అందుకని యోగికి జరగవలసిన దేహేంద్రియ మనోధర్మములు పరిపూర్తి నందుచుండును. ఎప్పుడు అప్రయత్నంగా జరుగుతుంటాయి యోగి అయినటువంటి వాడికి. ఎందుకని? ఇతరులు పనులు చేసుకుందరు, యోగికి పనులు జరుగుచుండును. ఇది తేడా. వాడికి యోగికి మిగతా వాడు తేడా అంటే, మిగతా వాళ్ళు ఎందుకు కలిసిపోతారు, యోగి అయినటువంటి వాడు ఎందుకు కలిసిపోడంటే, మిగతా వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు, వాడు పని జరుగుతూ ఉంటుంది. అంటే అదేంటి మరి వాడి ద్వారా పని జరుగుతుంటుంది, వాడు పని చేయడం ఉండదు. అంటే మన మనస్సు స్థిరంగా ఉంటుంది, పని జరుగుతూ ఉంటుంది, శరీరం పనిచేస్తూ ఉంటుంది, మనస్సు స్టేబుల్గా ఉంటుంది. వాడు యోగి అంటే. మిగతా వాళ్ళకి ఏమవుతుందంటే, శరీరం పనిచేసిన దానికంటే మనస్సు ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. మనం ఇక్కడి నుంచి బయలుదేరి బస్టాండ్కి వెళ్ళాలి. యోగి అయినటువంటి వాడు తనలో మనస్సు మామూలుగానే ఉంటుంది, సరే కాళ్ళు నడిచి బస్టాండ్కి వెళతాయి. మామూలు వాళ్ళకి కాళ్ళు నడిచి శరీరం బస్టాండ్కి వెళ్ళే లోపల మనస్సు 10 సార్లు బస్టాండ్కి వెళ్ళి తిరుగుతూ ఉంటుంది ఇక్కడ. అందుకు అలసిపోయేది. తీరా కాళ్ళు అక్కడ చేరి బస్టాండ్కి వెళ్ళేప్పటికీ ఉస్సును అంటూ ఉంటాడు. ఎందుకంటే 10 సార్లు మనస్సు తిరిగితే ఏమవుతుంది? కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్తాడు వాడు కాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్తాడు మామూలు వాడు. యోగి అయినటువంటి వాడు హాయిగా దైవస్మరణలో ఉంటాడు. వాడు ఉంటాడు, అప్రయత్నంగా కాళ్ళు నడిచి బస్టాండ్కి వెళతాయి. వాడు అలసిపోడు. అందువల్ల ఏమిటి యోగికి మనకి తేడా అంటే, యోగి అంటే వాడికైతే ప్రత్యేకంగా తయారు చేయబడ్డ శరీరం అట్లా ఏముంటుంది, మనలాగే ఉంటుందండి. మనం అనుకుంటాం యోగి అంటే వారికి ఏదో వారి శరీరం ప్రత్యేకంగా చేయబడింది, వారి నరాలు అలా ఏమి ఉండదు, మామూలుగానే ఉంటాయి. కానీ చేసేటువంటి విధానంలో మార్పు. పని మన ద్వారా చేయబడ్డం అనేటువంటిది అసలు సత్యం. అది తెలుసుకున్నటువంటి వాడు యోగి. నేను పని చేస్తున్నాను అనుకున్నటువంటి వాడు రోగి అవుతాడు వాడు. అంతే తేడా. రోగి చిన్న తేడానండి. యోగి రోగి ఒకే అక్షరం కానీ తేడా రో అంతే.
కోసం రుచి అని తెలుసుకున్నవాడు యోగి, రుచి కోసం తిందాం అనుకున్నటువంటి వాడు రోగి. ఇంతే తేడా. రా అంతే, యకారం రకారమే తేడా, అంతే, ఇంతేనండి తేడా. కానీ దాని యొక్క ఫలితాలు మాత్రం సహస్రాంశం తేడా. వీడు అనుభవించేది హాయిగా చాలా ఎప్పుడు సుఖంగా ఉంటాడు యోగి, రోగి అయినటువంటి వాడు ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. సహస్రాంశం తేడా. రిజల్ట్ మాత్రం, ఎఫెక్ట్ మాత్రం తేడా ఉంది. చూసేటువంటి దాంట్లో తేడా కొంచెమే ఉంటుంది. అందువల్ల నేను పని చేస్తున్నాను అనుకున్నావా దెబ్బతింటావు. అదేంటి నేను కాబట్టి ఎవరు చేస్తున్నారు, ఎవరు సన్నాసి, నువ్వు చేయడం కాదురా, నీ ద్వారా పని జరుగుతుంది అనేటువంటి తెలుసుకో అన్నాడు. ఏ పనైనా అంతే, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను అనేటువంటిది ఉండదు. పని మన ద్వారా జరుగుతుంది. ఈ మన ద్వారా జరుగుతుంది కాబట్టి మన మనస్సు హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు, పని జరుగుతుంది. ఇంకో ఉదాహరణ, చాలా తేలిగ్గా అర్థమయ్యేటువంటి ఉదాహరణ ఏమిటంటే, యోగి అయినటువంటి వాడికి కానివాడికి కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునేటువంటి వాడు ఉంటాడు అనుకోండి. వాడికి ఎలా ఉంటుందంటే, రోడ్డు ఎక్కాడంటే ఇలా రోడ్డు కేసు చూస్తుంటే బ్రేక్ వేయడం రాదు వాడికి. ఇలా కింద చూసి బ్రేక్ కొడుతుంటే రోడ్డు కనిపించదు. ఈ బ్రేకు రోడ్డు చూస్తుంటే గేర్ వేయడం మర్చిపోతాడు. ఈ గేర్ వేద్దాం అనుకున్నప్పుడు స్టీరింగ్ తిరగదు. చచ్చి చెడి డ్రైవింగ్ చేస్తుంటాడు వాడు. వాడి పక్కన మీరు కూర్చుని అరే భగవద్గీతలోను అని మొదలెట్టాను, నోర్మై మాట్లాడక నేను డ్రైవింగ్ చేస్తున్నా అంటాడు వాడు. నేను డ్రైవింగ్ చేస్తుంటే మాట్లాడతాం ఏమిటి అంటే వాడు డ్రైవింగ్ చేస్తున్నాడు వాడు. అది వాడి స్థితి. వాడే ఒక 2 నెలలు 3 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి, వాడిని బాగా సాధన చేశాడు, రోజు అభ్యాసం చేశాడు, సాధన వచ్చేసింది. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, గేర్ వేసేప్పుడు గేర్ కేసి చూడ్డు, బ్రేక్ వేసేప్పుడు బ్రేక్ కేసి చూడ్డు, రోడ్డు మీద ఉన్నటువంటి ట్రాఫిక్ ప్రత్యేకంగా ఇలా చూడ్డు. మామూలుగా మీతో మాట్లాడుతుంటాడు భగవద్గీతలో, ఇప్పుడు చెప్పరా భగవద్గీతలో ఏమంటావు అని నీతో మాట్లాడుతుంటాడు పక్కన కూర్చుని. ఇప్పుడు ఏమైనా అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటి, అప్పుడేమో వాడు డ్రైవింగ్ చేస్తున్నాడు, ఇప్పుడు డ్రైవింగ్ చేయబడుతున్నది. ఏమిటండి దానికి దీనికి తేడా ఒకటే కదండి. అదే సీట్లో కూర్చున్నాడు, అదే చక్రం పట్టుకున్నాడు, అదే గేర్ వేస్తున్నాడు, అదే బ్రేక్ నొక్కుతున్నాడు, అదే యాక్సిలేటర్ నొక్కుతున్నాడు. తేడా ఏమిటండి, ప్రక్రియలో తేడా లేదబ్బాయి. అంతకుముందు నేను డ్రైవింగ్ చేస్తున్నాను అనేటువంటి భావనలో ఉన్నాడు వాడు. అందుకని వాడు తికమక పడుతూ ఉంటాడు, సరిగ్గా డ్రైవ్ చేయలేడు, యాక్సిడెంట్ చేస్తాడు వాడు. కానీ తర్వాత వాడు మీతో మాట్లాడుతూనే ఉంటాడు, అప్రయత్నంగా డ్రైవింగ్ జరుగుతూనే ఉంటుంది. అంతేమిటి, వాడు యోగ స్థితిలో ఉన్నాడు. అది యోగి అంటే. అందువల్ల సంసారం అనేటువంటి దీంట్లో కూడా అన్ని పనులు అప్రయత్నంగా జరుగుతున్నప్పుడు తానుగా నిశ్చలంగా ఉంటాడు వాడు యోగి. ఆ యోగస్థితి తెలియనటువంటి వాడు అన్ని పనులు ఈ పని చేయాలి, ఈ పనులు నేను చేస్తున్నాను అనేటువంటి దాంట్లో ఇరుక్కుంటాడు. అందుకని ప్రతి పనికి అది అలసిపోతూ ఉంటాడు మామూలు వాడు. ఇది వాడికి వీడికి తేడా. అంతే తప్ప యోగి అంటే ప్రత్యేకంగా ఉట్టి కట్టుకుని ఊరేగాడు ఎక్కడను. యోగి గారు అని పేరు పెట్టుకుంటారు కొంతమంది. ఆ పేరు పెట్టుకుంటే వచ్చేది కాదు యోగం అంటే. యోగి, మిస్టర్ యోగి అని పేరు పెట్టుకోవచ్చు, వాడు యోగే. వాడికి పెద్ద రోగం ఉండొచ్చు, యోగి అని పేరు పెట్టుకున్నాను. అందుకని పేరు వల్ల కాదు. యోగం అంటే అర్థం, ఇది అర్థం, ఈజ్ ఆఫ్ లివింగ్, అది యోగం అంటే. యోగ కర్మసు కౌశలం అంటే మనం చేసేటువంటి ప్రతి పని యందు కూడా చాలా చక్కగా, సులువుగా, హాయిగా, ఆహ్లాదంగా ఆ పని మన ద్వారా జరుగుతూ మనం అప్రయత్నంగా ఉండడం. అది వాడు యోగస్థితి అంటే. పని ఎగ్గొట్టాడు మళ్ళీ యోగి. పని ఎగ్గొట్టాడు అంటే వాడు భ్రష్టుడే, వాడు సోమరవేధ. యోగి ఎవడు వాడు? పని చేయడం కష్టం కాబట్టి ఎగ్గొట్టేసి పడుకున్నటువంటి వాడు రోగి అవుతాడు మళ్ళీ. వాడు యోగి కాదు. యోగి అయినటువంటి వాడు కష్టం అని అనుకోడు అసలు. ఏ పని కష్టం లేదు వాడికి. ఎందుకని, ఏ పని తన ద్వారా చేయబడ్డం ఉంటుంది కానీ తాను చేయడం ఉండదు కాబట్టి. అదే అసలు రహస్యం. మీరు ఎట్లాంటి పనైనా అప్పచెప్పండి, అమ్మో ఇంత కష్టమైన పని నేను చేయలేను అనడు యోగి అయినటువంటి వాడు. అక్కడే ఉంది టెస్ట్. ఎందువల్ల, నేను ఈ పని చేస్తున్నా అనేటువంటి భావన ఉండదు. ఏ పనైనా సరే ఆ పని మన ద్వారా జరుగుతుంది. అప్రయత్నంగా పని తన ద్వారా జరుగుతూ ఉండడం అనేటువంటిది యోగికి అటువంటి సిద్ధించినటువంటి స్థితి. అందువలన యోగికి పనులు జరుగుతుండును. ఎన్ని నదులు వచ్చి పడినను సముద్రం పొంగదు. వేసవిలో నదులు ఎండిపోయినను సముద్రం ఎండదు. యోగి సన్నివేశంలో ఏడల సముద్రుని వలె ప్రవర్తించును. ఏ సన్నివేశం వచ్చినా సరే నిశ్చలంగా ఉంటాడు యోగి అయినటువంటి వాడు. ఇవాళ పెద్ద బాధ్యత పెట్టారనుకోండి మీద, అమ్మో ఇంత బాధ్యత ఏం ఉండదు. బాధ్యత ఎగ్గొట్టడము చేయడు యోగి అయినటువంటి వాడు. అలా అని చెప్పి ఇంకోటి చేస్తున్న పని నెత్తిన పునుకోడు, రెండు ఉండవు.
ఇంకోటి చేస్తున్న పనిని ఆ పని చేయడం వల్ల వాడికి మంచి పేరు వస్తుంది కాబట్టి నేను కూడా చేస్తాను పులుకున్నవాడు వాడు యోగ్గాడు. మీరేదో కవిత్వం రాస్తున్నారనుకోండి, మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు, అబ్బాయి ఎంత బాగా రాశారని. కాబట్టి నేను కూడా కవిత్వం రాద్దామంటే కవిత్వం అవుతున్నారు, కవిత్వం అవదు. అంటే కోతి లక్షణాలు వస్తాయన్నమాట. ఇప్పుడు కవి అంటే వాడు కవి అవుతే మనం కవి అవుతాం. అందువల్ల ఇంకోళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ పని చేయడం అటువంటిది కాదు. ఇంకోళ్ళు చేస్తున్నటువంటి పని మనం పులుకోవడం కాదు. అలాగా ఉంటాడు. కానీ తన ఎంత బాధ్యత పెడితే ఆ బాధ్యత భయపడ్డు. ఇది యోగి లక్షణం. భయం ఉండదు, దాని ప్రత్యేకంగా కావాలని ఉండదు. ఇది యోగి స్థితి అంటే. ఎన్ని నదుల జలములైనను సాగర సంగమం చెందిన క్షణమున తన రుచిని స్వభావమును కోల్పోయి సముద్రత్వమునందును. అట్లే ఏ సన్నివేశమైనను వ్యక్తులైనను ఆహార విహారములైనను యోగియందు సంగము చెందునే కానీ తమ స్వభావం నిలుపుకొనజాలవు. అది యోగి యొక్క లక్షణం. సముద్రంలోకి నదులు వచ్చి పడుతున్నాయంటే ఈ నదులు నాలో వచ్చి పడాలని సముద్రుడే అనుకోడు, ఎప్పుడు కోరడు, అనుకోడు. వాటంతర చచ్చినట్టు అప్రయత్నంగా నదులు వచ్చి సముద్రంలో పడాల్సిందే, ఇంకో మార్గం లేదు. ఆ నది సముద్రంలోకి వచ్చి కలిసిన తర్వాత నది యొక్క లక్షణం కోల్పోయి సముద్రం అయిపోతున్నది. ఇంకా పైన నది యొక్క లక్షణం ఉండదు దానికి. అలాగే సన్నివేశాలు కానీ వ్యక్తులు కానీ ఏవైనా సరే యోగి యందు వచ్చి అవి కలిసిపోయి వాటి లక్షణం కోల్పోయి యోగిలో కలిసిపోతాయి. కానీ యోగి తన యొక్క స్థితి మర్చిపోయి వాటిలో కలిసిపోడు. అది యోగికి ఉన్నటువంటి లక్షణం.